ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 750, 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి 6 నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కానీ, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ, ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో ఈరోజు కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. తీరా ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ రకంగా బయటకు వచ్చిందని అంటే ముచ్చర్ల అనేటువంటి గ్రామం అన్సెటిల్డ్ విలేజ్, అన్సెటిల్డ్ ఇనాం విలేజ్. సో ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం, మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని